ఉదయం 6:40 నుంచి 8:20 మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సింది వచ్చరికి నలుపు గల నల్ల సవలాలు అంటే కాకినీవులు టైప్ నల్ల కాకినీవులు ఉంటాయి కదా అటువంటిదనమాట. సో దాని తర్వాత వచ్చరికి కాకిడేగ పర్లాలు, కాకినివిలి, ఇటుకు రెక్కల కాకినివిలి పైన ఎర్రపసి వేసుకున్న కాకిని అనమాట. తెల్ల సేతువాలు అంటే తెలుపు గల సేతువాలు అనమాట. నెమిలందం కాకిడాగలు ఎదురు నెమిలందం వేసుకున్న కాకిడాగలు అనమాట. అటువంటివి గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడిపూల, కోడిడాగ, ఎర్రమైల, గరుడుమైల, మిరపపండు డేగలు అనేవి ఈ యొక్క టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ గమనించి ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. అంటే జోట్లో కాకులు 8:20 to 9:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి నలుపు గల కోడి డేగలు అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా గెలిచే రంగులు వచ్చరికి తాటిపండు డేగ, రసంగి డేగ, కోడి డేగ, పింగళా డేగ, డేగ పింగళ, డేగ మైలాలు, గరుడు మైలాలు ఇవన్నీ కొట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కాకిడాగ పర్లాలు, కాకినెమిలి, ఇటుక రెక్కల కాకినెమిలి, తెల్ల సేతువాలు, నెమిలందం కాకినెమిలి ఇవన్నీ లాస్ అవుతాయి అనమాట. అంటే జోట్లో కోళ్ళు కొడతాయి అనమాట. కాకులు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది 8:20 నుంచి 9:45 మధ్య కాలంలో. ఫ్రెండ్స్ అదేవిధంగా 9:45 to 10:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పిచ్చిక పొడలు గల కాకి నెమిలి, పిచ్చిక ఎదురు నెమిలందం పిచ్చిక పొడలు వేసుకొని ఉంటుందన్నమాట. అటువంటి కాకి నెమిలి అయితే ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా గెలిచి రంగులు వచ్చరికి గౌడు అందం వేసుకున్న నెమిలి పింగళాలు కానీ, గౌడు నల్లా బ్రాసులు కానీ, నెమిలి చూపు తెల్ల సేతు అంటే పసింగల సేతువాలు, తర్వాత నెమిలి డాగ, 9 కాకులని ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగలు, కోడి రసంగులు, పొండి డాగలు, డాగ పింగళాలు, డాగ మైలాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. జోట్లో వచ్చేసరికి కాకి చూపు, పింగళ చూపు అనేది విన్ అవుతే అవకాశం ఉంది. కోడి చూపు, డాగ చూపు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 10:45 to 11:45 మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నల్ల కాకి డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే మీరు తాగేసరికి పచ్చ కాకి డాగ, నల్ల కాకి, ఎరుపు రెక్కల నల్లబోర కాకినెమిలి, నెమిలి చూపు ఎర్ర డాగలు అనేవి ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగలు, కోడి రసం డాగలు, డాగ పింగళాలు, డాగ మైలాలు ఇవన్నీ లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట. జోట్లో వచ్చేసరికి కాకులు గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కోళ్ళు పింగళాలు లాస్ అయ్యే అవకాశం కూడా ఈ 10:45 to 11:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 11:45 to 12:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి నల్ల కోడి కాకి అంటే లోపల తెలిపేసుకున్న కాకిడాక టైపు కోడి కాకి అనమాట. నున్నబోర వేసుకొని ఉండాలన్నమాట. అటువంటిది ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత గెలిచే రంగులసరికి తెల్ల సేతువ, తెల్ల నెమిలి, తెల్ల పర్ల, తెల్ల కక్కిరాయలు, నెమిలి అబ్రాసులు, తెలుపు గల నెమిలి అబ్రాసులు అండి. అటువంటివి వినే అవకాశం ఎక్కువగా ఉంది. సో అదే లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, నల్ల కాకిడాగ, నల్ల నెమిలి, నల్ల మైల, నల్ల సవలాలన్నీ లాస్ అయ్యే అవకాశం కూడా ఈ 11:45 to 12:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12:45 to 1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పసి పైన పసి వేసుకున్న కాకి నెమిలి అనమాట. వెన్నుపైన పసి వేసుకొని ఉండాలన్నమాట. సో అదే కూడా గెలిచరికి నెమిలందం గల ఎర్రకాకి, నల్ల కాకిడాగ, నల్ల నెమిలి, నల్ల మైల, నల్ల సవలాలని ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్ల సేతువ, తెల్ల నెమిలి, తెల్ల పర్ల, తెల్ల కక్కిర, తెల్ల పొలాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12:45 to 1:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1:45 to 2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి రసంగి డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా గెలిచేసరికి కోడి డాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర బ్రాసు, కోడి ఎర్ర నెమిలి, కోడి ఎర్ర పొలాలు అనేవి వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్ల సేతువ, తెల్ల నెమిలి, తెల్ల పర్ల, తెల్ల కక్కిర, తెల్ల పొలాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 1:45 to 2:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2:45 to 3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి ఎదురు గౌడు పీకల గల నల్ల సవల అనేది ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో అదే ఈ తర్వాత గెలిచే రంగులసరికి తెల్ల సేతువ, తెల్ల నెమిలి, తెల్ల పర్ల, తెల్ల కక్కిర, కాకి నెమిలి పింగళాలని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర బ్రాసు, కోడి ఎర్ర నెమిలి, కోడి ఎర్ర పొలాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2:45 to 3:45 మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు.
ఫ్రెండ్స్ అదేవిధంగా 3:45-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగుబెట్టి కౌసంగొచ్చేసరికి కాకిడాగ, పర్లాని ముసుగుబెట్టి కౌసంగనమాట. సో, అదేవిధంగా తగిలిసరికి కాకిడాగ, ఎర్రెక్కల కాకినెమిలి, పచ్చకాకి, ఎర్రడాగ, పచ్చకాకి డాగ అనేవి ఇక్కడ వినొచ్చు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాస్టింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, తెల్ల కక్కెర, ఎర్ర కక్కెర, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర బ్రస్లనేవి ఈ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 3:45-4:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4:45-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగుబెట్టి కౌసంగసరికి కోడి కాకని ముసుగుబెట్టి కౌసంగనమాట. సో, అదేం కూడా తగ్గసరికి కోడి కాకినేది నల్ల కక్కెర, తెల్ల కక్కెర, కోడి పచ్చకాకి, కోడి అబ్రాసన్ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా లాస్టింగ్ కలర్స్ వచ్చేసరికి కాకిడాక, కాకినేమిలి, పచ్చకాకి, నల్లకాకి, తొమ్మిది కాకి అనేవి లాసోతో చూసే అవకాశం కూడా ఈ 4:45-5:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క అప్డేట్ అయితే ఇంతవరకే అండి. సో, వంతులు జరుగుతున్నాయా, బర్రెలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయా ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. సో, అదేవిధంగా ఇంకో ముఖ్య గమనిక ఏందంటే పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రాయడం జరిగింది. సో, అందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్.